గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. 6 నెలల చిన్నారికి అండగా ఎన్టీఆర్ MSS టీం. నటసింహం బాలకృష్ణ అభిమానులు, సేవా తత్పురుషులు. శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా కేంద్రం నియోజకవర్గంలో నటసింహం బాలకృష్ణ అభిమానులు, సేవా తత్పురుషులని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక విశాఖ కాలనీలో టీడీపీ కార్యాలయంలో నటసింహ నందమూరి బాలకృష్ణ 65వ జన్మదినం సందర్భంగా నిర్వహించిన జన్మదిన వేడుకల సేవ కార్యక్రమంలో సంచలనాత్మక ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచి ప్రత్యేకంగా జన్మదిన వేడుక సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్న ఎన్టీఆర్ అభిమానులు, నటసింహం బాలకృష్ణ అభిమానులు, ఎన్టీఆర్ MSS టీం సభ్యుల బృందం, కళ్యాణ్ రామ్, మోక్షాజ్ఞ అభిమాన బృందం, టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నట సింహ పద్మభూషణ్ నందమూరి బాలయ్య బాబు గారి 65వ జన్మదిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నందమూరి బాలయ్య బాబు ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం ఎన్టీఆర్ MSS వారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం శాసనసభ్యులు శ్రీకాకుళం నియోజక చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొంది నిరంతరం సేవలో ఉండి మాకు స్ఫూర్తినిచ్చే అన్న గొండు శంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. బర్త్డే కేక్ కట్ చేస్తూ అట్లాగే ఎప్పుడూ సేవలు ముందుండాలి తెలుగుదేశం పార్టీ కానీ నందమూరి అభిమానులు కానీ. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు కూడా అదే ఉత్సాహంతో పార్టీని స్థాపించారు. దాని స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు నిరంతరం సేవలో ఉన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులుగా కాకముందే స్థానిక శాసనసభ్యులు అన్న గొండు శంకర్ గారు తన సొంత నిధులతో అన్నా క్యాంటీన్ పెట్టి శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రజలకే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా నిరంతరం సేవ చేశారు. సేవలకు ఎప్పుడు ప్రజాభిమానం ఉంటుందనడానికి నిదర్శనమే అన్న ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందాం. ఎందుకంటే సేవే మార్గం, ప్రేమ మార్గం అనే స్ఫూర్తితో మనందరం మనకున్న దాంట్లో ఇతరులకి సహాయపడితే ఖచ్చితంగా మనకి ఆ దీవెనలు ఉంటాయి. కాబట్టి అదే స్ఫూర్తితో బాలయ్యబాబు గారు కూడా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నారు. అలాగే హిందూపురం శాసనసభ్యులుగా హ్యాట్రిక్ విజయంతో 3 సార్లు గెలుపొంది అక్కడ హిందూపూర్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. అట్లాగే సినీ రంగంలో హ్యాట్రిక్ విజయాలతో ముందుకు పోతున్నారు. రేపు రాబోయే అఖండ 2 తాండవం కూడా బ్రహ్మాండంగా భారీ విజయం సాధిస్తుంది. మోక్షజ్ఞ బాబు కూడా నిరంతరం 50 రోజుల్లో హీరోగా వస్తున్నారు. నందమూరి కుటుంబం అన్న ఎన్టీఆర్ గారి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, దివంగత హరికృష్ణ గారు కానీ, దివంగత తారకరత్న గారు, కళ్యాణ్ రామ్ గారు అందరూ నిరంతరం ప్రజలకు అనుగుణంగా ఉంటూ సక్సెస్ సాధిస్తున్నారు. ప్రజల దీవెనలు అందరూ ఉంటే నందమూరి కుటుంబంకి ఎప్పుడు ప్రజల దీవెనలు అందరూ ఉంటాయి. ఎందుకంటే సేవతో, ప్రేమతో వాళ్ళు నిరంతరం పార్టీ పరంగా కాకుండా ఇట్లా అభిమానులు కూడా సేవ చేస్తున్నందుకు ఎన్టీఆర్ MSS వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మాకు నిరంతరం సహకరిస్తున్న స్థానిక శాసనసభ్యులు అన్న గొండు శంకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ టోటల్ ఎన్టీఆర్ అభిమానులకి, బాలయ్యబాబు అభిమానులకి, కళ్యాణ్ నందమూరి అభిమానులందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ సినీ హీరో అలాగే హిందూపురం సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 65వ జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో ఎన్టీఆర్ MSS వారి ఆధ్వర్యంలో డేవిడ్ అలాగే వెంకటేష్ గారు, ఇతర ఫ్యాన్స్ అసోసియేషన్ వారి అందరి ఆధ్వర్యంలో ఈరోజు బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక చిన్న అమ్మాయికి టెక్కలి పేరు లవిత్ర శ్రీకి లివర్ ప్రాబ్లం వచ్చిందని వారికి ఆర్థిక సాయం నిమిత్తం ఎన్టీఆర్ MSS వారికి ఇచ్చి సేవలు చేస్తూ ఉంటారు. వారి ద్వారా ఈరోజు ఆ పేషెంట్కి 25,000 రూపాయలు వాళ్ళు విరాళం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆ టీం అందరికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు మీరు చేయాలని నేను కోరుకుంటూ, అలాగే నందమూరి బాలకృష్ణ గారు ఆయురారోగ్యాలతో 2 ఏళ్ళు మరిన్ని ఉత్తమ చిత్రాలని ఆయన తీయాలి, మరిన్ని సూపర్ హిట్ సినిమాలు రావాలని నేను కోరుకుంటూ, అలాగే రాజకీయంలో కూడా ఆయన మరింత ముందుకి సాగాలని రావాలని నేను కోరుకుంటూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఎన్టీఆర్ MSS టీం వారందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ